నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం మేడిగడ్డ బ్యారేజ్ కి చేరుకుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను అధికారుల బృందం పరిశీలించనుంది. కుంగిన పిల్లర్లను పరిశీలించి నివేదిక తయారు చేయనున్నారు అధికారులు. సిడబ్ల్యూసీ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని 5 సభ్యులతో కూడిన కమిటీ మేడిగడ్డ బ్యారేజ్ చేరుకుంది. ఇరిగేషన్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత సరస్వతి బ్యారేజ్ ని కేంద్ర బృందం సందర్శిస్తుంది. ఆ తర్వాత సుందిళ్ల బ్యారేజ్ పరిశీలనకు వెళ్తుంది. కాళేశ్వరం పరిధిలోని పలు బ్యారేజ్లను ఇవాళ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించబోతోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చెప్పండి, అటు మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్, సుందిళ్ల ఈ 3 కూడా పరిశీలించబోతున్నట్టుగా తెలుస్తోంది. కొంతకాలంగా చూస్తున్నాం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం. ఇప్పుడు ఏం చెప్తుంది సిడబ్ల్యూసీ అనేది కీలకంగా మారింది. బిందు ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసినటువంటి చంద్రశేఖర్ అయ్యర్, ఈయన సిడబ్ల్యూసీకి మాజీ చైర్మన్ గా ఉన్నారు. ఈయన ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నిన్న హైదరాబాద్ కు వచ్చింది. ఇరిగేషన్ అధికారులతో జలసౌదాలో మీటింగ్ నిర్వహించిన తర్వాత నిన్న సాయంత్రమే మేడిగడ్డకు బయలుదేరింది. ఈ రోజు ఉదయమే బయలుదేరినటువంటి ఈ టీం మేడిగడ్డకు చేరుకున్నారు. అక్కడ పరిశీలన చేస్తా ఉన్నారు. మేడిగడ్డలో మొత్తం 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్నటువంటి ఈ బ్యారేజ్ మొత్తం 85 పిల్లర్లు ఉంటాయి. ఇందులో ప్రధానంగా కుంగినటువంటి పిల్లర్లు 20, 21, 22 ఈ 3 పిల్లర్లు కుంగాయి. 16, 17 ఒక పిల్లర్ల దగ్గర డ్యామేజ్ జరిగింది. అట్లాగే 5, 6, 7 ఈ పిల్లర్ల దగ్గర కూడా డ్యామేజ్ జరిగినటువంటి పరిస్థితులు అక్కడ చాలా ఉన్నాయి. అయితే ఈ మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగుబాటు అంశం మీద పెద్ద ఎత్తున కూడా రాజకీయ రగడ కొనసాగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకే సిడబ్ల్యూసీ కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీని నియమించడం జరిగిందని చెప్పుకోవాలి. ఇక ఈ కుంగుబాటుకు గల కారణాలు ఏంటి అన్నటువంటి అంశం మీద క్లారిటీ ఇవ్వాలి, స్పష్టమైనటువంటి నివేదిక ఇవ్వాలి. అట్లాగే ఎవరు కారణం అన్నది కూడా చెప్పాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని కోరడం జరిగింది. మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంతా కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న ఈ కమిటీ సభ్యులకు అందించారు. ఇక ఈఎన్సీ నాగేందర్ ఆధ్వర్యంలో ఈ పరిశీలన జరుగుతూ ఉంది. ఈఎన్సీ నాగేందర్ ఈ కమిటీ సభ్యులందరికీ కూడా గ్రౌండ్ లెవెల్ ఫీల్డ్ విజిట్ అంతా చూపించడం జరుగుతుంది. ఇక 20, 21, 22 దగ్గర జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ గల కారణాలను పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వాల్సిందిగా కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక మేడిగడ్డ పరిశీలన అయిపోయిన తర్వాత వెంటనే అన్నారం బ్యారేజ్ దగ్గరికి వెళ్తారు. అన్నారం బ్యారేజ్ ను కూడా పరిశీలన చేరున్నారు. ఈ రోజు సాయంత్రం రామగుండంలో నైట్ హాల్ట్ చేసినటువంటి కమిటీ రేపు సుందిళ్ల బ్యారేజ్ పరిశీలన చేయనున్నారు. అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహిస్తారు. దాని తర్వాత మళ్ళీ ఎల్లుండి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఈ కమిటీ ప్రత్యేకమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసినటువంటి 2016 నుంచి పూర్తి స్థాయి కాళేశ్వరం ప్రాజెక్టు అయిపోయేంత వరకు పనిచేసినటువంటి అధికారులందరితో కూడా సమావేశం అవ్వడమే కాకుండా వాళ్ళ నుంచి కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయని ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం నిపుణుల కమిటీ ఫీల్డ్ విజిట్ స్టార్ట్ చేసింది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ 3 బ్యారేజీలకు సంబంధించినటువంటి ఫీల్డ్ విజిట్ ను కంప్లీట్ చేసిన తర్వాత భవిష్యత్తుకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలన్నింటి మీద కూడా గ్రౌండ్ వర్క్ చేయనుంది. 4 నెలల సమయం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని 4 వారాల్లో తాత్కాలికమైనటువంటి రిపోర్టును ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం స్టార్ట్ అయ్యే లోపే బ్యారేజీ పనితనం గురించి, దాన్ని ఉపయోగించొచ్చా, ఉపయోగించరాదా, డ్యామేజ్ గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి విషయాల మీద తాత్కాలిక రిపోర్ట్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎలాంటి ఈ పరిశీలనలో జరుగుతున్నటువంటి సందర్భంలో కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, కమిటీ కావచ్చు, ఏదైనా ఇంటర్నల్ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుందా లేదా, లేదంటే 4 వారాల తర్వాతనే తాత్కాలికమైనటువంటి రిపోర్ట్ ఇస్తుందా, లేదంటే 4 నెలల తర్వాత పూర్తి స్థాయి రిపోర్ట్ ఒకేసారి ఇస్తుందా అన్నది చూడాల్సి ఉంటుంది. ఓకే శేఖర్, థ్యాంక్ యూ.